నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నై భూపాల్ గౌడ్ వారి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. మామ జర ఆపరేషన్ కళ్ళ ఆపరేషన్ వాకిల్ నొక్కింది వాకిల్ నొక్కి ఇట్లా రోడ్ ఎక్కడితోనే ఆనే పులవడుతుంది రోడ్ మీద రోజు ముందు మా అన్న పెళ్లి పెట్టుకున్నారు. ఆ పెళ్లి పెట్టుకున్నారు మంచిగా ఆడికి అందరూ పోయి అనుకోవచ్చుగా మరి రాత్రి మంచిగా కూడా అంత పొద్దున జరిగింది. చుట్టాలతో అందరికి అంత అలా కొడుకు పెద్ద కొడుకు ఏం లేకుండా పెళ్ళి పట్టణ ఎవరో కూడా బాగానే లేట్ అయింది. అనుకున్నాం రైస్ మిల్ ప్రాబ్లం మళ్ళీ అప్పుడైతే అట్లే ఉంటాయి మాఫీ చేయాలి. మిగతా ఉంటుంది వాళ్ళ బాగా అట్లే మాఫీ చేసి మిగతా అట్లే ఉంటే అయిపోతుంది వాళ్ళకి. ఏవోలు కూడా గవర్నమెంట్ ఏం చెప్తలేదని అంటారు. ఏవోలు కూడా ఏం చెప్తలేరు అని అంటారు. రైతు భరోసా డిసెంబర్ 9 తారీఖు లేకపోతే ఎవరైనా అందరికీ వాళ్ళైతే వాళ్ళు ఏదో మబ్బు పెట్టి మాయమాటలు చెప్పి మాయమాటలు చెప్పి అప్పుడు తెలంగాణ ముంగటి కల్లా సెక్రటరీ ముంగటి కన్నా టీఆర్ఎస్ భ్రమలకి ఇంకా పోతులేరు ఆఫీసర్ అని కూడా నాకు బాగా సర్పంచ్ ముంగటి ఆయన లెటర్ ఇవ్వాలి కదా కలెక్టర్ లెటర్. అప్పుడు అప్పుడు తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సెంటర్లు కూడా కొబ్బరికాయ కొట్టి కూడా క్యాన్సిల్ అయింది. కట్టని కూడా కొన్ని ప్లేస్లు ఉన్నాయి, కొన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి గ్రామంలోని ఇటీవల మరణించిన గుడ్డోళ్ల బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన జిల్లా సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి.
సడన్ గా గాలి తీసుకోవాల్సినంత అవసరం ఏమున్నది మరి? రోజు వంతు అది వంతున్నది కాబట్టి దాన్ని ఏం చేయలేదు. అలా ఇలా మిరుదొడ్డి గ్రామానికి చెందినటువంటి గుడ్డొల్ల బాలరాజు గ్రామంలో ఎంతో చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో యువకులకు సంబంధించింది కావచ్చు, మిగతా అన్ని రకాల కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా యాక్టివ్గా పాల్గొనేటువంటి బాలరాజు మొన్న రాత్రి అనుకోకుండా చెట్టుకు ఉరేవేసుకుని బలవన్ మరణానికి గురి కావడం మిరుదొడ్డి గ్రామస్తులందరినీ కూడా నిజంగా చాలా బాధకు గురి చేసింది. మమ్మల్ని ముఖ్యంగా మేమైతే చాలా కలిచివేతకు గురైనాం. ఎందుకంటే బాలరాజు అనంటే మాకు ఒక సొంత తమ్ముని లెక్క. వాడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఏదున్నా కూడా అందరికంటే యాక్టివ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి బాలరాజు ధైర్యవంతుడు ఉండే, మంచి గుణవంతుడు ఉండే. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా వాడందరితోటి కలిసిమెలిసి ఉండి చాలా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దోళ్లతో కూడా మంచిగా ఉన్నటువంటి బాలరాజు లేకపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. వారి కుటుంబానికి ఈరోజు కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆ అబ్బాయికి ఒక చిన్న పాప, ఒక 4 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ అమ్మాయి చదువుల విషయంలో ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలున్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పెద్దలము ఉండి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ రోజు కూడా పెద్దలు కాసకిష్టయ్య గారు కొంత బియ్యం అది సహకారం అందించడం జరిగింది. మిగతా అంజిరెడ్డి గారు, తర్వాత కుమార్ గారు, ఎంపీటీసీ మల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరిగింది. రామగుండం పట్టణం బి పవర్ హౌస్ క్రాస్ రోడ్ గుట్టపైన బుధవారం సాయంత్రం హనుమాన్ రాతి విగ్రహం బయటపడింది. రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ పరిధి బి పవర్ హౌస్ క్రాస్ రోడ్ గుట్టపై హనుమాన్ రాతి విగ్రహాన్ని స్థానిక యువత గ్రహించి డివిజన్ కార్పొరేటర్ కౌశికలతకు సమాచారం అందించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, శుభ పరిణామం. మా రామగుండంలోని 22వ డివిజన్లో బి పవర్ హౌస్ గడ్డ మీద రాముని గుండాల కొండపైన హనుమంతుని రాతి విగ్రహము పురాతనమైనది వెలిసింది. మరి చాలా సంతోషం. రాముని గుండాలు 108 గుండాలని చెప్తా ఉంటారు. రాముడు వనవాసంలో వచ్చినప్పుడు ఇక్కడ తిరిగినట్టు పెద్దలు చెప్తా ఉంటారు. మరి అప్పుడు రాముని గుండాలుగా ఏర్పడింది. రాముని గుండాలుగా ఏర్పడినప్పుడు రామగుండంగా పేరుగాంచింది. ఇది చారిత్రాత్మకమైనది. మరి ఇక్కడ పర్యాటక కేంద్రం చేయాలని కోరుతా ఉన్నాము. అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ షెడ్డు నిర్మిస్తాము. తర్వాత గుడికి తప్పకుండా అందరి సహాయ సహకారాలతోటి గుడి. పెద్దపల్లి జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నాటికి పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మీ మనందరితో నేను రాలేదని కోసం నాకు సంబంధం లేదని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ సాలరీ నేను సార్ చేయకుండా చెప్తాను, నేను ఆ 3 రోజులు సెలవులో ఉంటాను, లేకపోతే డీటెయిల్స్ చెప్తాను, ఆ 3 రోజులు సెలవులో ఉంటాను, మీ సాలరీ అయితే ఆపరు కదా. మనకి ఒక డిసెంబర్ ఎన్నికల్లో ఒక 20 acres ప్లాంటేషన్ అయితే సార్ మనకి ఒక 25 acres వచ్చేసి మీరు ఐడెంటిఫై చేస్తాం. అంతేనా? మంత్లీ అంటే చాలా పెద్ద చాలా ఖర్చు వస్తుంది కదా. మీకు నాకు జనవరి ఎన్నికల్లో కనీసం ఒక 100 కావాలి. మీరు చెప్పింది 40-50 చెప్పారు, ఇంకొక 50 అడుగుతున్నాను. అక్కడ ప్రోగ్రామ్ పెట్టలేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? రామగుండంలో రాముడి పాలన సాగుతుందని, అరాచక పాలన కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్తో కలిసి మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో పుట్టి పెరిగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏమి చేశావని ప్రశ్నించారు. నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా రామగుండంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి మొన్న రామగుండంకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నదని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. రామగుండంలో రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అరాచక పాలన కాదు, రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేది ఈ మధ్య ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ రామగుండంలో పుట్టి పెరిగిన ఈశ్వర్ అనే వ్యక్తి ఒక మాజీ మంత్రిగా చేసి కూడా 20 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా రామగుండం అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, రామగుండంకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, ఈ ప్రాంతం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకుండా, ఇలా ఓడిపోయిన తర్వాత ఏమి చేయాలనో అర్థం కాక ఉట్టిగానే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఈశ్వర్ గారిని, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, రాష్ట్ర మంత్రిగా ఉన్నావు, రామగుండంకు ఒక 100 రూపాయల పని మీరు చేసింది చూపించండి. మీ ఎమ్మెల్యే అట్లా, మీ కార్పొరేటర్లు ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసుడు కాదు ఈశ్వరన్న గారు. మీరు రామగుండంకు 10 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీ కంట్రిబ్యూషన్ ఏంటిది, మీరు ఏం చేసినో చెప్పండి. అది ఇడిచిపెట్టి రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది, ఇక్కడ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. పోలీసులు గత 10 సంవత్సరాలు ఒక్క ధర్నా రాస్తారోకో చేయనీయకుండా హౌస్ అరెస్టులు చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేసి అది చేసినారు. అరాచక పాలన అంటే ఎట్లా ఉంటుందంటే, గత 10 సంవత్సరాలలో లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ఎఫ్సిఎల్లో ఆత్మహత్యలు చేసుకొని మీ ఎమ్మెల్యే చందర్ పేరు చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అరాచక పాలన కనిపించలేదా? ఇప్పుడు ప్రతి గల్లీలో ఇంజన్ పోసినట్టు పోసుకుంటా, రోడ్లు వేస్తూ ఉంటే, డ్రైన్లు వేస్తూ ఉంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే అరాచక పాలన కనిపిస్తూ ఉన్నదా? అరాచక పాలన అంటే మీ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆర్ఎఫ్సిఎల్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు దాన్ని అరాచక పాలన అంటారు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదే. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు చందర్ పేరు చెప్పి. ఇదంతా ఎట్లా అని మీ ముఖ్యమంత్రి దగ్గరనో మీ మంత్రి దగ్గరనో వచ్చి మాట్లాడలేదు. రామగుండంకి వచ్చి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటే జనాలు చచ్చిపోతే ఆర్ఎఫ్సిఎల్ పేరు చెప్పి, మీ ఎమ్మెల్యే పేరు చెప్పి, మీ పేరు చెప్పి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉంటే దాన్ని అరాచక పాలన అంటారు. మీరు పట్టించుకోలేదు, చూసిండ్రు ఆ రోజు. దాన్ని అరాచక పాలన అంటారన్న. ఈరోజు 300-400 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తే రాముని పాలన అంటారన్న. దాన్ని గుర్తుపెట్టుకో ఈశ్వరన్న. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పెరిగినా, ఎక్కడైనా చివరికి చచ్చిపోతే రామగుండానికి తీసుకొచ్చి ఇక్కడనే పొందబెడతారు. కానీ హైదరాబాదులో లేకపోతే ధర్మపురంలో కాదు. రామగుండం మీద ప్రేమ పెంచుకో. ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది, దాని గురించి మాట్లాడు.
దానికి సహకారంగా మీరందరూ కూడా ఇక్కడ ప్రజల తరఫున మేము ఎలాంటి తప్పు చేస్తలేమో ప్రజల తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దాని గురించి మాట్లాడండి, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకండి. ఇదంతా ఒకటైతే ఈ మధ్యలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీల మాటల పోటీ జరుగుతూ ఉన్నది. ఓడిపోయిన తర్వాత పొద్దున వాడు ధర్నా అని పెడతాడు, 40 మంది ఉండరు 30 మంది ఉండరు, అక్కడ ధర్నా అని పెట్టేసి అక్కడ ఏది పడితే అదే మాట్లాడతాడు. ఆయనకు పోటీగా ఆయన రామగుండంలో మీటింగ్ పెడతాడు సాయంత్రం, ఇలా ఆడేది పెట్టేది నేను పెడతా అని ఇంకో ఆయన పెడతాడు. ఇవన్నీ ఒకటైతే ఈ మధ్యలో మూడోవాడు మోపై వాడొచ్చి వాడు ఎన్ఆర్ఐ అట, వాడ ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎన్ఆర్ఐ అనేటోడు అమెరికాలో ఉంటాడు, రామగుండం మీద అవగాహన ఉండదు, రామగుండం గురించి కూడా తెలియదు. కానీ వాడు ఏమంటాడంటే ఈడ రామగుండంలో ఇద్దరే కాదు టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా ఉన్నా అని చెప్పుకునేందుకు మూడోవాడు మోపై ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నాడు. వానికేందో మాకు అర్థమైతే లేదు. రామగుండం ఊరు కూడా తెలియనోడు ఇలా రామగుండం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రామగుండం నియోజకవర్గానికి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ నుంచి కనీసం ఫైన్ లైన్ చివరస్తా వరకు ఒక రోడ్ వేయనోడు, ఇవాళ ఆర్కే గార్డెన్ దగ్గర 10 ఏళ్ల నుంచి మట్టిలో బండ్లు పోతుంటే చూసుకుంటా ఒక్కరోజు రోడ్ వేయనోడు. ఈరోజు లక్ష్మీపతి దగ్గర అక్కడ కృష్ణా టెంపుల్ కాడ కనీసం 20 ఏళ్ల నుంచి రోడ్లు లేకపోతే ఈరోజు మేము రోడ్లు వేస్తే భరించలేనోళ్ళు. ఈరోజు శ్మశానానికి దాదాపుగా 2 కోట్లు పెట్టి మేము అక్కడ డెవలప్ చేస్తా అంటే భరించలేనోళ్ళు. ఈరోజు ఫ్రూట్ మార్కెట్కు తీసుకొచ్చి దానికి 2.5 కోట్లు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ అయితే భరించలేనోళ్ళు. ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ గురించి దాదాపుగా 2,50,00,000 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే భరించలేనోళ్ళు. ఇవన్నీ గిట్ట రాజ్ ఠాకూర్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. రేపు రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉన్నది, ఎవ్వరు మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 20 సంవత్సరాల దాకా రామగుండంలో రాజ్ ఠాకూర్ను కదిలించే పరిస్థితి లేదనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ లేనిపోని మీటింగులు పెట్టి లేనిపోని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇదంతా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా మేము కేవలం ఏం మాట్లాడకుండా అభివృద్ధి మీదనే ధ్యాస చేసి ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఓల్డ్ అశోక్ దగ్గర సింగరేణులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక్కొక్కడు అక్కడ తీసుకొని దొంగతనంగా ఎవడు ఎమ్మెల్యే ఉంటే వానికి నెలకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అంతా కబ్జా చేసుకొని ఉంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి సీఎండీ తోటి మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కబ్జా అయిపోయింది, దాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు, అది మాట్లాడుతూ ఉన్నాడు. అది ఈరోజు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి అక్కడ పెద్ద మహాల్ కట్టేసి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసి ఇక్కడ బిజినెస్ను ఒక బిజినెస్ హబ్గా తీర్చిదిద్దాలనే పని చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇడిచిపెట్టి మనలా మర్చిపోతారేమని టీఆర్ఎస్ వాళ్ళు అక్కడోడు ఇక్కడోడు మోపై ఏది పడితే అదే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పరుగు పందెం నడుస్తూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో, మాటల పందెం నడుస్తూ ఉన్నది. మీరు కొట్లాడుకోనరా నాయన, మాకెందుకు? మీరు టీఆర్ఎస్ పార్టీలో 3 కాకపోతే 5 కొట్లాడుకోండి. కానీ అభివృద్ధిని ప్రజలు కాంక్షిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు 350 కోట్లు రామగుండానికి తీసుకొచ్చిన ఘనత రాజ్ ఠాకూర్ది. ఇది కాకుండా 8,500 కోట్లతోటి అక్కడ పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఇక్కడ ఎన్టీపీ మన ఓసీపీ 4 దగ్గర 3,500 కోట్లతోటి అక్కడ దాదాపుగా ఇంకోటి హైడల్ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఈరోజు ఎస్టీపీలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈరోజు రోడ్లు స్టార్ట్ చేసిండ్రు, డ్రైన్లు స్టార్ట్ చేసిండ్రు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచిక. ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేని మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలను ఎంత నమ్మవలుపుదామని మీరు ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని ఎవడు నమ్మడు. 20 ఏళ్ల దాకా ఈ రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకో. ఒక 30 ఏళ్ల నుంచి దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రిగా చేసిన ఈశ్వరన్నకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, మీ వయసుకు తగ్గ పనులు చేయండి. 15 ఏళ్ల నుంచి గుర్తురాని రామగుండం ఓడిపోయిన తర్వాత 3 సార్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. నీకు ధైర్యం ఉంటే రామగుండానికి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ₹1 కూడా తీసుకొచ్చినవా? ప్రజలకు వివరించు. రామగుండానికి ఈ కాలేజీ తీసుకొచ్చినా, ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినా, ఈ రోడ్లు వేయించినా, ఈ డ్రైన్లు కట్టించినా, నీకు ఒక్కటి చెప్పు చూద్దాం నీకు దమ్ముంటే.
ఇవన్నీ విడిచిపెట్టి ఉట్టిగా రాజ్ ఠాకూర్ ఇది చేస్తా ఉన్నాడు, అది చేస్తా ఉన్నాడు. చేస్తాడు, కేవలం అభివృద్ధి చేస్తాడు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తాడు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎన్ని అవకాశాలు ప్రభుత్వం నుండి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు రాజ్ ఠాకూర్ కంకణం కట్టుకొని ఉన్నాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రామగుండం ప్రజలందరూ కూడా భాగస్వాములై ఉన్నారు. కేశవరం ఫ్యాక్టరీ యాజమాన్యం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిద్దామని కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి అన్నారు. కేశవరం కర్మాగార యాజమాన్యం కార్మికులకు బోనస్ చెల్లింపు చేయడంలో ఆలస్యం చేయడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి సమ్మెకు పిలుపివ్వడంతో సమ్మెలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరై టూల్ డౌన్ సమ్మెలో పాల్గొన్నారు. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో గత చాలా ఏళ్ళుగా 2006 నుంచి మేము ఇక్కడ యూనియన్ అధ్యక్షులుగా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. గతంలో 5,700 రూపాయల బోనస్ ఉండే, దాన్ని అక్కడి నుంచి మేము అంచెల వారీగా ప్రతి సంవత్సరం 4-5 వేలు పెంచుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ 46,200 వద్ద ఉంది కాంట్రాక్ట్ లేబర్కు. దాన్ని ఈ సంవత్సరం ఈ కొత్తగా అల్ట్రాటెక్ యాజమాన్యం వస్తుందని చెప్పేసి, పాత యాజమాన్యం లాస్లల్లో ఉన్నదని చెప్పేసి ఇప్పటి వరకు 16,800 మాత్రమే బోనస్ కార్మికులకు వేసారు. అది కూడా అనామతిగా వేసారు. దానికోసం మేము ఇప్పుడు మాకు 46,200తో పాటు ప్రతి సంవత్సరం పెరిగే విధంగా ఇంకా 6,000 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం దశల వారీగా వాళ్ళకు రిప్రజెంటేషన్లు అయినాయి, చర్చలు అయినాయి, కానీ ఇప్పటికీ సానుకూలంగా స్పందించలేదు. వాస్తవానికి ఇక్కడ మా బోనస్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కార్మికులు మొదట అగ్రిమెంట్ చేస్తారు, చేసినాక 600, 500, 100 తక్కువతోటి కాంట్రాక్ట్ లేబర్కి బోనస్ వస్తుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ యాజమాన్యం, పర్మనెంట్ యూనియన్ కూడా విఫలమైనట్టే. వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ 31,000 వద్దనే ఇప్పుడు ఆగిపోయింది. దానికోసం మేము ఇక పర్మనెంట్ యూనియన్ తోటి అయితే లేదని చెప్పేసి మేము ఈరోజు నిన్నటి నుంచి మేము నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ నుంచి టూల్ డౌన్ సమ్మెలాగా మేము చేస్తూ ఉన్నాం. అది 2 రోజులు 3 రోజులు ఈ విధంగా జరిగిన తర్వాత నిరవధిక సమ్మె వైపు కూడా ఇది వెళ్తుందని చెప్పేసి, ఇది సమ్మె మేము వెళ్ళడానికి ప్రధానమైన కారణం యాజమాన్యం. ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి ఒప్పందాల ప్రకారం బోనస్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. ఇవాళ 46,200 నుంచి మేము 6-7 వేల రూపాయలు పెరగాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే మా న్యాయమైన డిమాండ్ కాబట్టి దీనికి పర్మనెంట్ యూనియన్, పర్మనెంట్ కార్మికులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక సంఘాలు కానీ మన నాయకులు. భారతదేశంలో సిక్ లీగర్ సిక్ సమాజం వెనుకబడి ఉంది కాబట్టి సిక్ లీగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థ పెట్టారు. సిక్ లీగర్ సిక్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో మరియు అన్ని జిల్లాల్లోనూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సలహాదారులు ఉంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అనేది ఒక మాట కాదు, ఇది మన నాగర్ కర్నూలు సమస్య కాదు, ఇది స్టేట్ లెవెల్ కాదు, మొత్తం ఇండియా లెవెల్లా మా సిగ్లీకర్ సమాజ్ ఇది ఒక పెద్ద కమిటీ పెట్టి సిగ్లీకర్ సంఘం పెడుతున్నాం. అందరి కొరకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న ఊర్లో ఉన్నాము, మనకు సేవ జరుగుతలేదు ఈడ. అందుకొరకే మేము స్టేట్ లెవెల్ నుంచి మాట్లాడి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రధాన కార్యకర్తల్ని తయారు చేసి, అధ్యక్షులు తయారు చేసి, మేము స్టేట్ లెవెల్లో ఎవరు పెద్దగా నిలబడతారు వాళ్ళతో మేము మాట్లాడి డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము అంతా బీద వాళ్ళకి
ఉపయోగపడేటట్లు మేము అందరూ కలిసి ఈడ పని చేస్తాం. ఇప్పుడు ప్రతి మన మహబూబ్నగర్ డిస్టిక్ లా 5 డిస్టిక్లు ఉన్నాయి. 5 డిస్టిక్ లా ప్రతి డిస్టిక్ కి ఒక ప్రధాన్ మనం చేసినాం. అంటే ప్రధాన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఉంటారు, ప్రతి డిస్టిక్ కి ఉన్నారు. అలా డిస్టిక్ లా అంటే మన 5 డిస్టిక్ అంటే మహబూబ్నగర్ డిస్టిక్ లా 5 డిస్టిక్లు ఉన్నాయి. ఓ మహబూబ్నగర్ డిస్టిక్ ఉంది, 5 డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్, వనపర్తి డిస్టిక్, నారాయణపేట డిస్టిక్, గద్వాల్ డిస్టిక్. ఈ ప్రతి డిస్టిక్ కి ఒక ప్రధాన్ ఉంటాడు. ఆ ప్రధాన్ కలిసి మొత్తంకి ఒక హెడ్ ప్రధాన్ నా మీద నమ్మకం చేసి వాళ్ళు హెడ్ ప్రధాన్ గా నన్ను నియమించారు. అదే నా పేరు జ్ఞాన్ సింగ్, హెడ్ ప్రధాన్. మన మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ప్రధాన్ కూడా నిలబడినాం. నాది చెప్పేది ఒకటే మాట, వీళ్ళు ఎంత నమ్మకం నుంచి నాకు హెడ్ ప్రధాన్ చేసిండ్రు, అంతే నమ్మకంతో ఈ డిస్టిక్ 5 డిస్టిక్లకు అంతే నమ్మకంతో పని చేపిస్తా అని నేను మాటిస్తున్నాను. భీమ్గల్ మండలంలోని బెజ్జోరా, భీమ్గల్, బడా భీమ్గల్, కప్పలవాగు నుండి యథేచ్ఛ అక్రమంగా ఇసుకను ఆర్మూర్, మామిడిపల్లి, పెరికిట్, నిజామాబాద్, హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. భీమ్గల్ మరియు బడా భీమ్గల్ కప్పలవాగులో ప్రభుత్వం ఇసుక తవ్వకానికి అనుమతి ఉంది, కానీ బెజ్జోరా గ్రామం నుండి లేదు. అయినా ఈ 3 ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక రవాణా చేయడం జరుగుతోంది. అడ్డుకున్న పౌరులపై గతంలో దాడులు కూడా కాంగ్రెస్ గుండాలు చేయడం జరిగింది. గతంలో 28 మే 2024 రోజున తహసీల్దార్కి భీమ్గల్ మండలంలో గోన్గోప్ల, ముచ్కూర్, బెజ్జోరా, సికింద్రాపూర్, బడా భీమ్గల్ అనుకొని కప్పలవాగు ఉన్నది. ఆ కప్పలవాగు నుండి భీమ్గల్ ప్రాంత ప్రజలకు, భీమ్గల్ ప్రాంత ప్రజల అవసరాలకు భీమ్గల్ మరియు బడా భీమ్గల్ వాగులో గవర్నమెంట్ పాయింట్ ఉన్నది. రేబిల్ ద్వారా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రేబిల్ ద్వారా ఏ వ్యక్తికి అవసరం ఉంటే ఆ వ్యక్తికి ఇసుక సరఫరా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 11 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూసుకున్నట్లయితే యథేచ్ఛగా అక్రమంగా ఆర్మూర్ ప్రాంతానికి, పెరికిట్ మరియు మామిడిపల్లి, నిజామాబాద్, హైదరాబాద్కు టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా కప్పలవాగులో జేసీబీ పెట్టి మరి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు కాంగ్రెస్ కూడా. గతంలో అడ్డుకున్న వ్యక్తులను దాడులు చేయడం కూడా జరిగింది. ఇంత అధ్వాన్నమైన పరిపాలన ఉన్నదా, ఎప్పుడైనా జరిగిందంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుండి జరగంది. ఈ సంవత్సరంలో ఇంత దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు. మరి ఇట్లా తరలిస్తూ పోతే మరి భీమ్గల్ అవసరాలకు కానీ, భీమ్గల్ ప్రాంతాల్లో ఉన్న 27 గ్రామ పంచాయతీల అవసరాలకు కానీ ఇసుక లేకుండా పోతుంది. ఇంత దౌర్జన్యంగా తరలిస్తూ ఉన్నారు. మాకు సమాచారం ఉన్నది. మేము మే 28 రోజున తహసీల్దార్ గారికి, సిఐ గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. అయ్యా ఇట్లా భీమ్గల్ వాగులో కప్పల వాగు నుండి తీసుకెళ్తున్నారు, మరి పబ్లిక్ యొక్క ఆస్తులను కొల్లగొడుతుంటే మరి మేము చూసి పట్టుకున్న పోతే కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది. అయ్యా మీరు ఆపండి అని మేము భీమ్గల్ సిఐ గారికి, భీమ్గల్ తహసీల్దార్ గారికి 28 మే రోజు మేము మెమోరాండం సమర్పించినాం. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. అట్లాగే మరి భీమ్గల్ ప్రాంతంలో వీళ్ళకి ఇస్తే ఆగలేదని మరి ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి ఇచ్చినాం. ఇది 31 మే, అయినా అక్రమ రవాణా ఆగలేదు. తర్వాత 19 జూన్ రోజు మేము సిపి గారికి, కలెక్టర్ గారికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి కలిసి వాళ్ళకు సమర్పించిన అయ్యా భీమ్గల్ ఇట్లా దొంగతనంగా, అక్రమంగా కాంగ్రెస్ గుండాలు తరలిస్తున్నారు, దయచేసి ఆపండి అని చెప్పి విన్నవించలేదని వాళ్ళు కూడా ఆపలేదు.
మరి ఇట్లా ఎంత విన్నవించినా ఎన్నిసార్లు వాళ్ళ కాలు పట్టుకున్నా మరి అధికారులు ఆపుతలేరు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నది, మైనింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇంత ఘోరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెన్ని రోజులు నడుస్తాయి? పేపర్లలో వచ్చినా మీరు మానుకోవడం లేదు, మరి టీవీలలో వచ్చినా మరి ఆ దొంగలు మానుకోవడం లేదు. మాకు ఖచ్చితమైన సమాచారం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు ఏ ఊరు నాయకులు ఎక్కడెక్కడ నుండి ఇసుకను తరలిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా మన దగ్గర ఉన్నాయి. మరి నేను చెప్పినా మీరు పట్టుకునే పరిస్థితుల్లో లేరని నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు బెజ్జోరా గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్లు ఉన్నాయి, పురన్పేట బైపాస్ రోడ్ డంపింగ్లు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ దొంగతనం డంపింగ్లు ఉన్నాయి. నిన్ననే ఆర్ఐ గారు సీజ్ చేసినట్టు కూడా మేము ఈనాడు పేపర్లో చూడడం జరిగింది. ఇంతకుముందు అనేక పేపర్లలో వచ్చింది, అనేక టీవీలలో వచ్చింది. మరి ఎప్పుడు కూడా మరి ఒక్క ఘాటెడ్ ఇసుకను ఆపిన ఆఫీసర్ ఎవరు లేరు. మరి రెవెన్యూ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నది, మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని సందర్భంగా నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజల ఆస్తులను కొల్లగొడుతుంటే ఊరుకునేది లేదు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి భాజపా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేబుల్ ద్వారా కొట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మరి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, చర్చకు రండి అని మా ప్రశాంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వేస్తున్నావు. నువ్వు మానాల మోహన్ రెడ్డి గారు, నీ మానాలకు వస్తావా రా, లేదు నీ ఏ గ్రామానికి వస్తావో రా. దేనిపైన అభివృద్ధి పైన దేనిపైననో మనం కూర్చుంటాం. నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే అనే పోలీస్ డైలాగులు చెప్పకు. నేనే చెప్తున్నా, రేపు రా, ఏ ఊరికి వస్తావు. ఈ భీంగాల్ ప్రాంతాల్లో 27 చీపీలు ఉన్నాయి. 27 చీపీలలో ఏ ఊరికి వస్తావో చెప్పు, ఆ ఊరిలోనే మనం చర్చ పెడదాం. లేదు నీ సొంత గ్రామం మానాలలోనే చర్చ పెడదాం. నీకు ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చినావు, ఎంతమందికి నువ్వు తులం బంగారం ఇచ్చినావో చర్చకు రా మానాల మోహన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు బుద్ధి ఉంటే రా. ఇగో ఇన్ని రకాలుగా మేము ఉసుకెనాపదామని ప్రయత్నం చేస్తుంటే, పబ్లిక్ ఆస్తులు కొల్లగొడుతూ ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు మానాల మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మా మంత్రిగా, మా మాజీ మంత్రి పైన, మా ఎమ్మెల్యే గారి పైన అవాకులు చెవాకులు పేరితే ఊరుకునేది లేదు. ఈ భీంగల్ల గడ్డ పైన మీ ఏ నాయకుడు వచ్చినా సరే మీకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 6 గ్యారంటీలు అమలు చేసేదాకా మీ వెంటబడి తరవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.